ఎక్కాం. నువ్వా దొరా? నేను ఇంకా ఎవరో అనుకుని భయపడి చచ్చిపోయాను. ఏమిటి నువ్వు నన్ను చూసి భయపడలేదా? మరి నేనేమిటి అనవసరంగా ఇందాకటి నుంచి తటపడాయిస్తూ మిరమడాయిస్తూ భయపడిపోతాను. అదా ఆనాడు చీర దొంగతనం చేసిన ముష్టి దాంతో ఇట్లా సరసాలాడుతుంటే ఎవరైనా చుట్టూ ఏమైనా అనుకుంటారేమో. అది కాదు. ఇంతకీ నీ పేరేమిటి? ముత్యాలు. ముత్యాలు. అయ్యో ముత్యాలు ముచ్చవడమా వీల్లేదు. పల్లకిలో కుదిరితే పిల్లి పిల్ల కూడా పులి పిల్లలాగా. అయితే నన్ను ఎప్పుడు పల్లకిలో కూకో పెడతారు దొరా? అమ్మా ఎప్పుడంటే అప్పుడేనా? దానికి కూడా ఇలాంటి మెట్లు ఉంటాయి. ఇప్పుడే 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 దొరా. పడ్డావా దొరా? పడ్డమంటే ఇలా పడలేదు, అలా పడ్డా. దెబ్బ తగిలిందేమో మందు తెస్తాను. దెబ్బ ఎక్కడ తగిలిందో తెలుసుకోవాలి కదా. అసలు దెబ్బేది? అరే కాలు చూస్తే బురదలోకి పోయింది, కళ్ళు చూస్తే కనపట్టలేదు. ముత్యాలు అయ్యి ముత్యాలు. దురద గుండాకుతో నీ రోగం కుదురుస్తాను. ఆడది కనిపిస్తే ఆవిడ దూరాన్ని ఉండాలా. ముత్యాలు చేటి ధర ఎదురుగుండా ఉన్నానుగా. ఓహో కళ్ళజోడు లేకపోతే కబోదివన్నమాట. నా కళ్ళు ఎంత కనబడతాయి. నువ్వు ఎంత బాగున్నావు. మంత్రం వేస్తాను ఇంకా బాగా కళ్ళారా చూద్దుగాని. ఇక్కడ కూడా ఏస్తున్నానుగా. ఇక్కడ కూడా ఏస్తున్నాను. ముత్యాలు ఎంత మంచిదో. అయ్యో ముత్యాలు. ముత్యాలు ఇది దోలకున్నాక. అయ్యో 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 అయ్యో. దిగంబర రూప శంభో శంకర సాంబ సదాశివ నీలకంఠధర నిఖిల నిరంజన శంభో శంకర సాంబ సదాశివ శంభ. నాకు ఈ ఊరు కొత్త. పొన్నంగి వారు పొలాలు చేస్తే రామయ్య గారు ఇల్లు చూపిస్తారా? నీకు 5 రూపాయలు ఇస్తాను. 5 రూపాయలు. అలాగే బాబయ్య రండి. దిగంబర రూప శంభో శంకర సాంబ సదాశివ జటాటవీగలత్తల ప్రవాహ పాలిత స్థలే గలేవలం పౌరాణికాల్లో నా పిండాకుడు ఈ సంకర వేషాలు ఉంటారా? కాళికామ్మవారికి కళ్ళదోడు పెట్టినట్టు నువ్వేమో అర్ధనారీశ్వరుడువా, వీడేమో పిట్టల దొరా. ఏం బాలేదు, పక్క మీద వెళ్ళిపో. పోనీ లేదు పాపం వాళ్ళ పొట్ట తిప్పలు వాళ్ళు. ఇదిగో బాబు. అయ్య బాబాయ్ అమ్మాయి బాబాబు ఈ ఎండలో నన్ను ప్రతి గొప్పకి తిప్పద్దు. కావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువిస్తాను. మా రామయ్య తాత ఇంట్లో దేవటండి బాబు. మాకు ఈ ఊరు కొత్తే బాబు, మరి కనుక్కోవద్దు. ఏమిటి మీకు కొత్తే? అవును బాబు, పదండి పక్షి వీధిలో అడుగుదాం. నమ పార్వతీపతే పదమూలు నమ్ముక నిరతామునే పొద్దు ముద్దుగా యాగంటి ఒడి రామలింగాని ముద్దుగా యాగంటి ఒడి రామలింగాని పదమూలు నమ్ముక రామునే పొద్దు పదమూలు. మహారాణులు మహారాణులు. ఆ తుపాకీ వేషం కట్టింది ఎవరయ్యా? జుల్పాలు అవి బాగా చేస్తున్నాడే. మావాడే తల్లి, మా మేనమా కొడుకు. ఈ మధ్యలోనే కొత్తగా జట్టులో చేర్చుకున్నాం. మరి కాసేపు ఆడించమంటా? అక్కర్లేదు, చూసించాను. చిత్తం. ఏమిటమ్మా ఇది? బాబు వీళ్లతో వచ్చాడేమిటి? బావా పగటి వేషగాలతో చేరిపోయాడు తాతయ్య. ఎవరు చెప్పింది? వాళ్ళే. తుపాకీతో తోలు వచ్చేస్తారంటే
ఏదో వాళ్ళ సంగతి తెలుసుకున్నామని స్వయంగా నాన్నగాడాను అంతే. చాలే నీ ప్రతాపం, పద లోపలికి. తాతయ్య ఒక 10 రూపాయలు ఉంటే ఇదిగో నువ్వు కూడా తొందరగా రావాలి, ఒళ్ళంతా దురదలు.